ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. వాస్తు పురుష దేవతాభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో వాస్తు శాస్త్ర ప్రకారము 4 దిశలలో ఇంటి స్థలము పెరిగినను తరిగినను వచ్చే శుభాశుభ మిశ్రమ ఫలితముల గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇల్లు ఇంటి యొక్క స్థలము యొక్క దిశలు అంటే 4 దిశలు 4 మూలలు సమానంగా అంటే చతురస్రంగా అంటే స్క్వేర్గా, అలాగే దీర్ఘ చతురస్రం అంటే రెక్టాంగిల్గా ఆ ఆకారాల్లో ఉంటే అత్యంత శ్రేయోదాయకమైన విషయాల గురించి తెలుసుకుందాం. 4 దిశలకు 4 మూలలకు అష్టదిక్పాలకులు ఉంటారండి. వాళ్ళు అధిపతులుగా ఉంటారు. వాళ్ళు ఎవరు? ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్యాధ్యష్ట దిక్పాలకానాం అని మనం పూజల్లో కూడా చేసుకుంటాం. అయితే ఇక్కడ ఈ వీడియోలో మనము మూలల సంగతిని అట్లా ఉంచేసి అసలు తూర్పు పరమడ, ఉత్తరం దక్షిణం పెరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. అయితే వాస్తు ప్రకారం ఏంటంటే 4 దిశల్లో కానీ 4 మూలల్లో కానీ పెరిగిన స్థలాన్ని ఎట్లా అంటే అట్లా వదిలివేయకుండా సమానంగా ఎంచుకొని మనము వాటిని కట్ చేసుకోవాలి. ఎవరి సమక్షంలో అంటే వాస్తు నిపుణులు పిలుచుకొని వాళ్ళ సమక్షంలో నిష్ణాతులైనటువంటి దైవజ్ఞ రత్నాలు అనేక మంది ఉన్నారు. వాళ్ళ సమక్షంలో అదే సమయంలో అనుభవజ్ఞులైనటువంటి వాస్తు తెలిసిన ప్లానింగ్ ఇంజనీర్లు ఉన్నారు. అలాగే బేల్దారులు మేస్తులు, వాళ్ళు కూడా చాలా బాగా వాస్తు తెలిసి ఉంటుంది. వాళ్ళ సమక్షంలో ముందు ప్రహరీ గోడకు మనము ప్లానింగ్ తీసుకొని నిర్మాణం చేయాలండి. అది సమానంగా కానీ దీర్ఘచతురస్రంగా కానీ. అప్పుడు ఏంటంటే మనకు దోష నివారణ జరుగుతుంది. అసలు ఈ వాస్తు మనకు ఇప్పుడు కాదండి, పూర్వకాలం నుంచి ఉంది. ఎక్కడ ఋగ్వేదము, అథర్వణ వేదము, మత్స్య పురాణంలో ఎంతో చెప్పున్నాడండి. అలాగే అగ్ని పురాణంలో ఉంది. అలాగే భయబ్రహ్మ చెప్పాడు. అలాగే విశ్వకర్మ, వరాహమిహిరుడు, భోజరాజు వాళ్ళు చెప్పిన దాన్ని అనుసరించి అనూచానంగా వస్తున్నటువంటి మనకు కూలంకష ప్రజ్ఞావంతులైనటువంటి దైవగ్ర రత్నాలు అనేక గ్రంథాలు రాశారు. వాస్తు సుధా, వాస్తు రత్నాకరము, వాస్తు సారము, ఇలాగా ఈ గ్రంథాలలో ఉన్నటువంటి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే వాస్తును తీసుకొని ఆ ప్రకారం ఇల్లు కట్టుకుంటే ఆనందంగా ఉంటుందండి.